शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ శుభోదయం. వీరారాధ్యా విరడ్రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య వీరుల చేత ఆరాధింపబడేటటువంటి తల్లి. ఎవరు వీరులు? ఇక్కడ ఎవరైతే శ్రీ విద్యాోపాసకులు ఉంటారో అటువంటి శ్రీ విద్యాోపాసకులకి వీర అనేటటువంటి ఒక నామం ఉంది. వారందరి చేత కూడా ఆరాధింపబడేటటువంటి తల్లి. విరాట్ రూప, విశ్వమంతా కూడా తన రూపంగా ఉన్నటువంటిది. అంటే ఏ రూపము లేనటువంటిది అని చెప్పుకుంటాం, అలాగే విరాట్ రూప అని చెప్పుకుంటాం. అంటే ఇక ఆ రూపాన్ని మనం దర్శించడానికి కూడా మనకి సాధ్యపడదు. ఈ కంటితో చూడగలిగినటువంటిది, ఈ లౌకికమైనటువంటి ఈ కంటితో చూడగలిగినటువంటిది కొంతమేర మనకి ఒక పెద్ద వస్తువుని మనం చూడలేం. సూర్యబింబం అనేటటువంటిది చాలా దూరంగా ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉంది. కాబట్టి ఉదయం పూట అది కూడా తేజస్సు తక్కువగా ఉన్నప్పుడు చూడగలుగుతాం. ఎందుకంటే అది ఎక్కడో దూరంగా ఉంది. కాబట్టి మన ముందర ఆకాశం అంతా మనం చూడగలుగుతామా? ఆకాశంలో కొంత భాగాన్ని మాత్రమే చూడగలుగుతాం. అందువల్ల అటువంటి విరాట్ రూపంతో ఉండేటువంటి తల్లి అంటే దృశ్యమునకు సాధ్యపడినటువంటిది. విరజ, రజ పాపములు లేనటువంటిది, కల్మషములు లేనటువంటిది, అలాగే పాపములు లేనటువంటిది. అమ్మవారికి పాపములు ఉంటాయి, పాపములు దరి కూడా చేరటానికి భయపడతాయి. ఎవరిని? అమ్మవారి యొక్క సాధకులని. ఈ రకంగా మనం దీన్ని అన్వయం చేసుకోవాలి. విశ్వతోముఖి, విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. ఇందాకటి పదం వంటిదే విశ్వతోముఖి. ఇక్కడ ముఖంతో పోలుస్తున్నారు. అందువల్ల సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. ఇక ముఖము విషయానికి వస్తే మనం ఏ రూపంలో ఏ రకంగా మనం కావాలని ఆరాధిస్తామో ఆ రకంగా మనకు కనపడుతుంది. మనం కాళి అనగానే ఒక భయంకరమైనటువంటి రూపంలో మనం అనుకుంటాం. అలాగే సరస్వతి అనగానే చేతిలో వీణ, పుస్తకము, అక్షమాల ఇవన్నీ కూడా ఊహిస్తాం. గాయత్రి మరొక రకంగా ఊహిస్తాం. ఇవన్నీ ఒక్కొక్క రూపంగా మనం ఊహిస్తాం. ఏ రూపంలో మనం ఊహించుకుంటే ఆ రూపంలో మనకు దర్శనమిచ్చేటటువంటి తల్లి. ప్రత్యక్ రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ప్రత్యక్ రూప అంటే ఎవరైతే అంతర్ముఖులు కాగలుగుతారో, మనం సాధారణంగా బహిర్ముఖులుగా ఉంటాం. అంటే బయట ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా చూడగలుగుతాం, కానీ అంతర్ముఖులమై మనం ఏమీ చూడలేం. అయితే ఎవరైతే అట్లా అంతర్ముఖంలో చూడగలుగుతారో వారికి ఆ రూపంలో, అంటే ఆత్మరూపంలో, జ్ఞాన రూపంలో, ఒక పరదేవతా రూపంలో, ఒక జ్యోతి రూపంలో దర్శనమిచ్చేటటువంటి తల్లి. పరాకాశ, ఉత్కృష్టమైనటువంటి ఆకాశము. ఆకాశం అంటే ఏమిటి? శూన్యం. అక్కడ ఏదో ఉందనుకుంటాం, కానీ ఏమీ లేదు. అది పరబ్రహ్మతత్వము. ఏమీ లేదు, ఉన్నట్టుగా గోచరమవుతుంది. ప్రాణద, ప్రాణములను ఇచ్చేటటువంటి తల్లి. దా అంటే ఇచ్చునది అనేటటువంటి అర్థము. అందువల్ల ప్రాణద, ప్రాణములను ఇచ్చినటువంటిది. అంటే పంచ ప్రాణాలని కూడా, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వీటన్నిటినీ కూడా, ఈ వాయువులన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి తల్లి. ప్రాణరూపిణి. ఈ పంచ ప్రాణములు ఏవైతే మనం పైన చెప్పుకున్నాం, ఈ ఐదింటిని కూడా తన రూపంగా కలిగినటువంటిది. తను వాటికి ఆధారంగా ఉండేటటువంటిది. మార్తాండ భైరవారాజ్య మంత్రిని న్యస్త రాజ్యదూహు. మార్తాండ భైరవారాజ్య, మార్తాండ భైరవుని చేత ఆరాధింపబడేటటువంటి తల్లి. ఈ శ్రీచక్రములో మార్తాండ భైరవుడు అనేటటువంటి దేవీ ఉపాసకుడు ఉన్నాడు. అటువంటి మార్తాండ భైరవుని చేత ఆరాధింపబడేటటువంటి తల్లి. మంత్రిని న్యస్త రాజ్యదూహు. మంత్రిని న్యస్త రాజ్యదూహు అంటే అమ్మవారి యొక్క మంత్రి. మనం చెప్పుకున్నాం,
గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఈ శ్లోకాలన్నీ కూడా మొట్టమొదట్లో వస్తాయి. మంత్రిణ్యాంబ విరచిత విషంగ వదతోషిత. అలా అమ్మవారి సేనలో మంత్రులు, దండనాయకులు, సేనాధిపతులు అన్ని రకాల వారు ఉన్నారు. అలా అమ్మవారి యొక్క మంత్రిని శ్యామలాదేవి. ఈ భారమంతా కూడా అంటే పరిపాలనా భారాన్ని కొంతవరకు ఆ శ్యామలాదేవి మీద అమ్మవారు పెడుతుందిట. మంత్రిని న్యస్త రాజ్యదూహు, ఆవిడికి ఆ రాజ్యభారాన్ని అప్పగిస్తుంది. అంటే తన యొక్క అమ్మవారికి మనం చేసేటటువంటి మంత్రోపాసన ఫలాల్ని ఆ శ్యామలాదేవి ద్వారా మనకి అందిస్తుంది. త్రిపురేసి, 3 పురములకు కూడా ఈశ్వరి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా త్రిపురాలు అని చెప్పవచ్చు. వీటిని కూడా ఈ త్రిపురాలకి, స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, ఈ కారణ శరీరానికి, అంటే మనం ప్రస్తుతం అందరం కూడా ధరించి ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో అది కారణ శరీరం. ఈ మూడిటికి కూడా తాను ఈశ్వరయ్యే ఉన్నటువంటిది, తాను ప్రభు అయి ఉన్నటువంటిది. జయత్సేన, బ్రహ్మాండమైనటువంటి సేనలు కలిగినటువంటి, జయించేటటువంటి సేనలు కలిగింది. అమ్మవారు ఇంకా యుద్ధం చేసిన తర్వాత అపజయం అన్నటువంటి మాటకి అర్థమే లేదు. అందువల్ల అటువంటి జయించేటటువంటి సేనలు కలిగింది. ఎవరి మీద జయించేటటువంటి సేనలు కలిగింది అంటే రాక్షసుల మీద జయించేటటువంటి సేనలు కలిగినటువంటిది. నిస్త్రైగుణ్య పరాపర. త్రిపురేసి జయసేన నిస్త్రైగుణ్య పరాపర. నిస్త్రైగుణ్య 3 గుణములు లేనిది అంటే గుణాతీతురాలు. పరాపర, పర అపర అంటే ఈ రెంటి యొక్క స్వరూపంగా ఉంది. ఉన్నది లేనిది, లేనిది ఉన్నది, మాయ విద్య. ఇలా ఈ పర అపర అంటే ఉత్కృష్టమైన, లేదంటే తనవారు, పరులు, ఈ రెండింటి యందు కూడా ఎటువంటి భేదము లేదు. తన పర అనేటటువంటిది ఏమీ లేదు అమ్మకి అంతా కూడా ఒకటే. పరాపర ఈ రెండిటి యొక్క భేదములు లేనటువంటిది, ఆ భేదములు లేనటువంటి వాటిని స్వరూపంగా కలిగినటువంటిది. సత్యజ్ఞానానంద రూప, సత్యజ్ఞాన ఆనంద రూప. సత్యము, జ్ఞానము, ఆనందము తన రూపంగా కలిగినటువంటిది. అంటే ఎవరైతే భక్తులు అమ్మవారిని సేవిస్తారో వారందరికీ కూడా ఈ సత్య జ్ఞానానందాలు కలుగుతాయి. ఈ సత్యము చేత జ్ఞానం కలుగుతుంది, ఈ జ్ఞానము చేత ఆనందం కలుగుతుంది. ఒకదాని చేత మరొకటి కలుగుతాయి, ఒకదానికి ఒకటి ముడివడి ఉంటుంది. సామరస్యపరాయణ, ఎటువంటి ఇష్టము, అభీష్టము, హెచ్చు తగ్గు ఇటువంటి కూడా సామరస్యములు ఏవి కూడా లేనటువంటి తల్లి. అంటే జ్ఞానము కానీ, ఆనందము కానీ, జ్ఞానము కానీ, సత్యము కానీ వీటన్నింటినీ కూడా సమానత్వం కలిగినటువంటి, ఏదీ ఒకదానికంటే గొప్ప ఏదీ కాదు అనేటటువంటి తత్వం కలిది. కపర్ధిని, ఈ కపర్ధము అంటే జటాజూటము, పరమేశ్వరుడికి ఉండేటటువంటిది జటాజూటము. ఆయన కపర్ధి, అమ్మవారు కపర్ధిని. అలాగే ఈ జటాజూటములో అంటే అమ్మవారి యొక్క కేశపాశములు అనుకుందాం, ఇద్దరూ ఒకటే, అర్ధశరీరులు. అంటే అమ్మవారి సుఖభాగం అయితే అయ్యవారి సుఖభాగం. ఇంకా అమ్మవారి యొక్క ఆ కేశపాశముల్లో అర్ధచంద్రుడు, రోదిని, నాదాంతము, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మని, మహాబిందువు, షోడశి అనేటటువంటి 10 రకాల ఆభరణాలని అమ్మవారు ధరిస్తుందిట. అటువంటి ఆభరణాల చేత అలంకరింపబడినటువంటి జడ కలిగినటువంటిది కాబట్టి కపర్ధిని. కళామాల, 64 కళ్ళని కూడా ఒక మాలగా ధరించినటువంటిది. కామధుక్, కామరూపిణి. కామములన్నింటినీ కూడా తీర్చినటువంటిది, కామ్యములన్నింటినీ కూడా తీర్చేటటువంటిది, కోరికల్ని, భక్తుల యొక్క కోరికలను తీర్చేటటువంటిది. కామరూపిణి, కామేశ్వరుని యొక్క రూపమై ఉన్నటువంటిది. శివునిలో అర్ధభాగం కాబట్టి ఆ కాముడు శివుడు కాబట్టి కామరూపిణి. కళానిధి, కావ్యకళ, రసజ్ఞ రససేవది. కళానిధి, కళలన్నింటికీ కూడా ఆమె నిధి వంటిది, ఆమె మూలమైనటువంటిది. కావ్యకళ, కావ్యములన్నిటికీ కూడా సమస్త అమ్మవారి యొక్క సమస్త కళలతోటి శోభిస్తూ ఉంటాయి. అటువంటి
కావ్యముల యొక్క కళారూపంతో ఉండేటటువంటి తల్లి. రసజ్ఞ, అన్ని నవరసములను కూడా పూర్తిగా తెలిసినటువంటి తల్లి. రసాలన్నింటినీ కూడా తెలిసినటువంటి తల్లి. రససేవదిహి, ఈ రసములన్నీ నవరసములు తెలియటమే కాదు, ఆ నవరసములను తాను అందించటంలో ఒక అవధులు లేనటువంటి సముద్రం వంటిది. రస సేవధిహి, అవధులు లేనటువంటి ఆ నవరసాలని కూడా అందించగలిగినటువంటి తల్లి. పుష్ట, 36 తత్వాలతోటి, త్రిగుణాలతోటి, నవరసములతో కూడినటువంటి రూపము కలిగినటువంటిది. మనం రూపాన్ని అమ్మవారికి ఇస్తున్నాము అనేటటువంటి మాటని అర్థం చేసుకోండి, సమన్వయం చేసుకోండి. పురాతన, అత్యంత పురాతనమైనటువంటిది. సృష్టి ప్రారంభంలో తానే ఉంటుంది, సృష్టి లయమైపోయిన తర్వాత కూడా తాను ఉంటుంది. పురాతన, పూజ్య, పూజింపదగినది. ఇంతకంటే పూజింపటానికి అర్హులు ఎవరూ లేరు, అంతగా పూజ్యనీయురాలు. అమ్మవారి కన్నా పూజ్యనీయురాలు ఎవరూ లేరు. పుష్కర, సర్వులను కూడా పోషించేటటువంటిది. పుష్కరేక్షణ, పుష్కర ఈక్షణ. ఇందాక పుష్కర అంటే పోషణ, ఇక్కడ పుష్కర అంటే తామర పువ్వు లేదంటే కమలము అనేటటువంటి అర్థం. ఆ పుష్కర ఈక్షణ, ఆ తామర పువ్వు వంటి, కమలం వంటి విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటి తల్లి. పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర, పాశిహస్త, పాశిహంత్రి, పరమంత్ర విభేదిని. పరంజ్యోతి, పరబ్రహ్మము, వెలుగొందేటటువంటి ఒక కాంతి పుంజము. పరంధామ, ఆమె ఉండేటటువంటి చోటు, అటువంటి దివ్యమైనటువంటి ధామములో ఆమె ఉంటుంది. అటువంటి ధామాన్ని అందుకే ఎవరైతే చేరుకుంటారో ఇక వారికి తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉండదు. వారు అక్కడే శాశ్వతంగా, వారందరూ కూడా ఇంకా శాశ్వతలైపోతారు. మనలాగా అనేకమైనటువంటి జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం లేదు. అటువంటి వారే ఆ ధామమునకు చేరగలుగుతారు. అటువంటి పరంధామంలో ఉండేటటువంటి తల్లి. పరమాణు, అత్యంత సూక్ష్మమైనటువంటిది, కంటికి అగుపడనటువంటిది. ఒకవైపు విరాట్ రూపా అని చెప్పుకున్నాం, ఇక్కడ ఈమెను మళ్ళీ తల్లిని పరమాణు అంటే భక్తి కనుక లేకపోతే కనుక తెలుసుకున్నటువంటిది అసాధ్యము. అణుమాత్రంగా, లీసమాత్రంగా ఉండేటటువంటి తల్లి, నిగూఢమైనటువంటిది. పరాత్పర, శ్రేష్టములన్నిటికీ కంటే కూడా శ్రేష్టమైనటువంటిది. పరాత్పర, పరాత్ ప్లస్ పర, అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది. పాశహస్త, పాశమును హస్తమును ముందు ధరించున్నటువంటి తల్లి. పాశహంత్రి, కర్మపాశాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి తల్లి. చెప్పుకున్నాం అనేకసారి కర్మబంధాలన్నింటినీ కూడా, కర్మబంధాలని ఈ సంసార చక్రం నుండి అందరినీ కూడా దాటించగలిగినటువంటి తల్లి. ఆ బంధనాలన్నింటినీ కూడా తుంచివేయగలిగినటువంటి తల్లి. పరమంత్ర విభేదిని, పరుల యొక్క మంత్రములను, దుష్ట మంత్రములను, శాస్త్రములు వాటన్నిటిని కూడా ఛేదించి భక్తులను కాపాడేటటువంటి తల్లి. మూర్తామూర్త, నిత్యతృప్త, మునిమానస హంసిక. మూర్త, అమూర్త అంటే మూర్త రూపము కలిగినటువంటి వస్తువులు. మనకి పంచభూతములు ఏవైతే ఉన్నాయో వీటిలో అన్నిటికీ కూడా మళ్ళీ రూపం లేదు. పంచభూతములు అంటే పృథివీ రూపం ఉన్నది, ఆకాశము మనకి గోచరం అవుతుంది, అక్కడ శూన్యమైన మనకు గోచరం అవుతుంది. అలాగే అగ్ని, పృథివీ, ఆకాశము, అగ్ని, ఈ మూడు కూడా గోచరం అవుతాయి. అటువంటి మూర్త రూపము కలిగినటువంటి వస్తువును ధరించి ఉన్నటువంటి తల్లి. ఆ మూడు కూడా తానే ఉన్నటువంటి తల్లి. ఇంకా అమూర్త, రూపం లేనటువంటివి. పంచభూతంలో రూపం లేనటువంటివి వాయువు. వాయువుకి ఎటువంటి రూపం లేదు, వాయువుని చూడటం అనేటటువంటిది అసాధ్యము. అలాగే పృథివీ, ఇందాక ఆకాశం అని చెప్పాను, పృథివీ, జలము, అగ్ని, ఈ మూడు కూడా రూపం కలిగి ఉన్నాయి. నీటికో రూపం ఉంది, అగ్నికో రూపం ఉంది, పృథివీకి ఒక రూపం ఉంది. కానీ ఆకాశము ఏ రూపము లేదు, అలాగే వాయువుకి ఏ రూపము లేదు. అలా రూపము ఉన్నటువంటి వాటి చేత, రూపము లేనటువంటి వాటి చేత రెండింటిని కూడా ధరించి ఉన్నటువంటిది. పంచభూతములు కూడా అమ్మవారు ఏమున్నది కాబట్టి ఆమె మూర్త, అమూర్త. మూర్త, మూర్త, అనిత్యతృప్త, కేవలము
కర్మల చేత మాత్రమే, సత్కర్మల చేత మాత్రమే తృప్తి చెందేటటువంటిది. అందువల్ల ఆ సత్కర్మల ద్వారానే చేరగలిగినటువంటిది, సత్కర్మల ద్వారానే తృప్తి పొందేటటువంటిది. ముని మానస హంసిక, ముని మానస హంసిక, మునుల యొక్క మనస్సులో హంస వలె తిరగాడినటువంటిది. అంటే హంసలన్నీ కూడా మానస సరోవరంలో ఉంటాయి అని చెప్తారు. అలా అమ్మవారిని ధ్యానించేటటువంటి వారి యొక్క మనస్సుల యందు విహరించేటటువంటి తల్లి. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామినీ సతి. సత్యవ్రత, సత్యమునే వ్రతముగా కలిగినటువంటి తల్లి. ఇవన్నీ కూడా మనం ఏవైతే అమ్మవారివి అనుకుంటాం అవన్నీ కూడా అమ్మవారి యొక్క పరమభక్తులవి. ఇవన్నీ ఉంటేనే, అంటే ఈ లక్షణాలు అమ్మవారికి మనం చెప్తున్నామంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు మాత్రమే అమ్మని చేరుకోగలిగినటువంటి స్థాయిలో ఉంటారు. సత్యవ్రత, ఆ సత్యాన్ని వ్రతముగా ధరించి ఉంటుంది ఆ తల్లి. అందుకని అటువంటి వారికే సామీప్యానికి వెళ్ళటానికి కూడా ఏదైనా అవకాశం అనేటటువంటిది ఉంటుంది, కానీ మిగిలిన వారికి అవకాశము ఉండదు. అందువల్ల అమ్మను చేరాలి, అమ్మ అనుగ్రహానికి నోచుకోవాలంటే ఇవన్నీ కూడా కావాల్సినటువంటి లక్షణాలు. సర్వాంతర్యామిని, సర్వుల యొక్క అంతఃకరణమునందు ఉండేటటువంటిది. సతీ, దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి. ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సతీదేవి, పరమేశ్వరుని యొక్క భార్య. సతీ బ్రహ్మాణి బ్రహ్మజనని. బ్రహ్మాణి, సృష్టి స్థితి లయలన్నీ కూడా అమ్మే చేస్తుందని చెప్పుకున్నాం. అలా బ్రహ్మగారి రూపంలో ఈ సృష్టి అంతా కూడా, సృష్టి కార్యం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి బ్రహ్మాణి, బ్రహ్మ జనని. బ్రహ్మ అంటే జ్ఞానస్వరూపిణి, బ్రహ్మము అంటే జ్ఞానము, ఆ జ్ఞానస్వరూపిణి అమ్మ. జనని, అందరికీ కూడా తల్లి అయినటువంటిది. సమస్త యోనిలందు కూడా ఈ జీవరాశినంతా కూడా సృజింపజేస్తున్నటువంటి తల్లి. బ్రహ్మాణి, బ్రహ్మజనని, బహురూప బుధార్చిత. అనేక రూపాలతోటి, ఎందుకంటే ఎవరి మనసుకు నచ్చినట్టుగా వారు ఆరాధిస్తూ ఉంటారు. వారి ఆయా రూపాల్లో ఆరాధిస్తుంటారు. కొంతమందికి కులదేవత, కొంతమందికి గ్రామదేవత, కొంతమందికి తమ ఇంటి దేవత. ఇలా అనేకమైనటువంటి దేవతా రూపాలుగా కొలవబడేటటువంటి తల్లి బహురూప. అనేకమైనటువంటి రూపాల్లో కొలవబడేటటువంటి, అర్చింపబడేటటువంటి తల్లి. బుధార్చిత, బుధజనుల చేత, అంటే బుధులంటే జ్ఞానులు, అటువంటి జ్ఞానుల చేత అర్చింపబడేటటువంటి తల్లి. ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి. ప్రసవిత్రి అంటే ఈ సకల చరాచర జగత్తును కూడా సృష్టించేటటువంటిది, ప్రసవించేటటువంటిది, సృష్టించేటటువంటిది. ఇంకా ప్రచండ, దుర్మార్గుల యందు విపరీతమైనటువంటి క్రోధముతోటి, కోపముతోటి వారందరినీ కూడా సంహరించేటటువంటి తల్లి. ప్రచండ. ఆజ్ఞ, ప్రసవిత్రి ప్రచండ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అనేటటువంటి సంధి జరిగిపోయింది. ప్రచండ ఆజ్ఞ. ఆ దుర్మార్గులను చూసినప్పుడు తీవ్రమైనటువంటి క్రోధాన్ని పొందేటటువంటిది. ఆ క్రోధాన్ని పొంది ఆజ్ఞాపించినటువంటిది. ఎవరిని ఆజ్ఞాపిస్తుంది? త్రిమూర్తుల్ని ఆజ్ఞాపిస్తుంది, దేవతాగణాల్ని నడిపిస్తుంది ముందుకి. ఈ సర్వ ప్రపంచాన్ని కూడా తన ఆజ్ఞానుసారంగా నడిపించేటటువంటి తల్లి. ప్రతిష్ట, అత్యంత గౌరవం కలిగినటువంటిది. అంటే సర్వుల చేత పూజ్యనీయురాలు. ఇంతకంటే పూజించిన తగినది, అర్హత కలిగినది ఏదీ లేదనుకున్నాం. అందువల్ల అలా అత్యంత గౌరవం కలిగినటువంటిది. ప్రకటాకృతి, పరబ్రహ్మానికి ఏ రకమైనటువంటి స్వరూపము లేదు. నిర్వికార, నిర్గుణ పరబ్రహ్మ. కానీ మనం అనేకమైనటువంటి రూపాల్లో మనం ఆరాధిస్తూ ఉంటాం, సేవిస్తూ ఉంటాం. అందువల్ల ఏ రూపంలో మనం కావాలనుకుంటే ఆ రూపంలో ప్రకటితమయ్యేటటువంటిది తల్లి. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశద్భీఠ రూపిణి. ప్రాణేశ్వరి
ప్రాణములన్నిటికీ కూడా అధిష్టాన దేవత అమ్మవారు చైతన్యము, అమ్మవారే శక్తి అని చెప్పుకున్నాం. అది లేకపోతే కనుక, చైతన్యం ఉంటే కనుక ఇది శివం, లేదంటే శవం. ప్రాణధాత్రి, ప్రాణములను ఇచ్చేటటువంటి తల్లి. పంచాశత్పీఠ రూపిణి, 50 పీఠముల యొక్క రూపంలో ఉండేటటువంటి తల్లి. అకారాది క్షకానంతరములకు కూడా ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ కూడా బీజాక్షర సంపుటిగా స్వరూపురాలుగా ఉన్నటువంటి తల్లి. అందువల్ల అమ్మవారు ఈ రకంగా బీజాక్షరాలన్నిటికీ పీఠముగా ఉన్నటువంటి తల్లి. పంచాశత్పీఠ రూపిణి. విశృంఖల అంటే ఎటువంటి బంధనములు, ఎటువంటి కర్మపాశములు, మోహపాశములు ఇటువంటివి ఏవి కూడా లేనటువంటివి, అవిద్యారూపములు అన్నింటినీ కూడా తొలగించేటటువంటి తల్లి. ఆమె లేనటువంటిది కాదు, ఆమె ఇవన్నీ కూడా తొలగించేటటువంటి తల్లి. వివిక్త స్థ, మనుష్య సంచారం లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి తల్లి. అంటే అమ్మవారు ఏ ప్రదేశంలో ఉంటుందో ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైనటువంటిది, పూజనీయమైనటువంటిది. అటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి తల్లి. విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూహు. వీరమాత, దేవీ ఉపాసకుల్లో శ్రేష్టమైనటువంటి వారందరినీ కూడా వీరులు అంటారు అని చెప్పుకున్నాం. అలాగే ఆ స్కందుణ్ణి కూడా వీరుడు అని చెప్పి అంటారు. అటువంటి స్కందుడికి మాత, వీరమాత, కుమారస్వామి యొక్క తల్లి. అలాగే దేవీ ఉపాసకుల్లో శ్రేష్ఠులైనటువంటి వారందరికీ కూడా తల్లి. వియత్ప్రసూహు అంటే ఆకాశమును సృష్టించినటువంటిది. మొట్టమొదటిగా సృష్టి కార్యంలో ఆకాశం అనేటటువంటిది ఉద్భవించింది అని చెప్తారు. అలా ఈ ఆకాశమును సృజించినటువంటి తల్లి. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద అందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేటటువంటి తల్లి. ముకుంద, ముక్తిని లేదా మోక్షాన్ని ఇచ్చేటటువంటి తల్లి. ముక్తి నిలయ, ఆ కైవల్య పదమే, ఆ మోక్ష పదం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని తన యొక్క నిలయంగా కలిగినటువంటిది. సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుధ్య, కైవల్యములు అనేటటువంటి 5 రకాలైనటువంటి ముక్తిని ప్రసాదించగలిగినటువంటిది. ఆ ప్రసాదించి దాన్ని ధామముగా ఉన్నటువంటి తల్లి, ఆ రకమైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి తల్లి. మూల విగ్రహ రూపిణి. మూల విగ్రహం ప్రథమంగా ఆవిర్భవించినటువంటి తల్లి. సర్వ శక్తుల యొక్క సమగ్ర రూపం ఏదైతే ఉంటుందో అదే అమ్మవారు. మనం అనుకునే అన్ని రూపాలని జోడిస్తే ఒక రూపం ఏదైనా వస్తే కనుక ఆ రూపమే అమ్మవారు. ఏ రూపము లేదంటే అది అమ్మవారి. భావజ్ఞ, సర్వజనముల యొక్క మనోభావాలను ఎరిగేటటువంటి తల్లి. అంటే అందరి యొక్క మనముల యందు ఉండేటటువంటి తల్లి. భవ రోగగ్ని. భవ రోగగ్ని అంటే భవ సంసారము అనేటటువంటి రోగాలన్నింటినీ కూడా నాశనము చేయగలిగినటువంటిది. అంటే సంసార చక్రము నుండి తప్పించగలిగినటువంటిది. భవచక్ర ప్రవర్తిని, ఈ సంసారం అనేటటువంటి చక్రాన్ని తిప్పేటటువంటిది. ఈ భవసాగరాన్ని నుండి ఆ బంధనాలన్నింటినీ కూడా తొలగించగలిగినది ఆమె. అంటే ఆ సంసార చక్రం నుండి విడుదల చేసి మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళగలిగింది ఆమె. ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ దీనిలా తిరిగేలా చేస్తూ ఉండేది కూడా ఆమె. అంటే దానికి అలా చక్రంలో ఉండిపోవటానికి కారణం ఏంటంటే మనం చేసేటటువంటి కర్మలు. అలా బయటికి రావటానికి చేసేటటువంటి ఉపయోగపడేది ఏంటంటే దానికి కూడా మనం చేసేటటువంటి కర్మలు. ఏ రకమైనటువంటి కర్మలను ఆచరిస్తే సంసార చక్రంలో తిరుగుతూ ఉంటామో, ఏ రకమైనటువంటి కర్మాచరణ ద్వారా దాని నుండి విముక్తులం అవుతామో తెలుసుకుని ప్రవర్తించటం వలన ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి, ఉదార కైర్తిరుద్దామ, వైభవ, వర్ణరూపిణి. ఛందస్సార, గాయత్రీ ఛందస్సు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. అటువంటి శ్రేష్టమైనటువంటి గాయత్రీ ఛందస్సు రూపముగా కలిగినటువంటిది. శాస్త్రసార, శాస్త్రముల యొక్క సారమంతా కూడా తానై ఉన్నటువంటిది అమ్మ. ఈ ధర్మశాస్త్రములు, ఉపనిషత్తులు ఏవైతే మనకు ఉన్నాయో ఈ
శృతి స్మృతి పురాణాలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారములన్నీ కూడా రూపముగా కలిగినటువంటి తల్లి. ఆ శాస్త్రములన్నీ కూడా ఒక సారముగా ఉంటే ఆ సారము తానే ఉన్నటువంటి తల్లి. మంత్రసార సర్వ వైదిక మంత్రములకు కూడా సారముగా ఉన్నటువంటి తల్లి. తలోదరి, తల ఉదరి, మన అరచేయి కొంచెం లోతుగా ఉంటుంది, మిగిలిన భాగం కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది పైకి. అటువంటి ఉదరము కలిగినటువంటి తల్లి. ఉదార కీర్తి, ఉద్దామ వైభవ, ఇటువంటి బంధనాలు లేనటువంటి వైభవం కలిగినటువంటి తల్లి. ఎవరైతే ఆమె భక్తులు అవుతారో, ఎవరైతే ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుతారో అటువంటి వారికి కూడా అటువంటి బంధనములన్నీ తొలగింపబడతాయి. వైభవ వర్ణరూపిణి, సర్వవర్ణములు ఆమెయే ఉన్నది, ఆమె రూపముగా ఉన్నవి. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయని, జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయని. ఇలా ఒక్కొక్క పదాన్ని విడదీస్తే జన్మ, జన్మము, మృత్యు, మృత్యువు, జర, వృద్ధాప్యము, తప్త అంటే తపించినటువంటి, జన జనులకు విశ్రాంతి సుఖాన్ని దాయిని ఇచ్చేటటువంటిది. అంటే జన్మము, మృత్యువు, ముసలితనము వీటన్నిటి చేత తపించేటటువంటి జనులందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి తల్లి. అంటే పుట్టుక, చావు, వృద్ధాప్యములు వీటన్నిటితో కూడా తపిస్తున్నటువంటి వారికి, సంసారం చక్రములో పడి కొట్టుకుంటున్నటువంటి వారందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చి పునర్జన్మ లేకుండా చేసి వారికి సుఖాన్ని ప్రసాదించేటటువంటి తల్లి. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని. సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యాతీత కళాత్మిక. సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వ అన్ని, మొత్తము, సర్వము, ఉపనిషత్తుల చేత ఉద్ఘుష్ట ఉద్ఘోషింపబడినటువంటిది లేదా ప్రకటింపబడినది. అంటే సర్వ ఉపనిషత్తుల చేత కూడా దేవీ స్వరూపమైనటువంటి అపరబ్రహ్మతత్వం అనేటటువంటిది ప్రకటింపబడింది. శాంత్యాతీత కళాత్మిక, శాంతి అతీత కళ ఆత్మిక. శాంతమునకు అతీతమైనటువంటి కళను ఆత్మగా కలిగి ఉన్నటువంటిది. శాంతము కన్నా అతీతమైనటువంటిది. ఇప్పుడు ఆనందము, పరమానందం ఏంటి? మరొక పదం చిదానందం ఏంటి అంటే ఆనందము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థితి పరమానందము. అలాగే శాంతము కన్నా అతీతమైనటువంటి కళను కలిగి ఉన్నటువంటిది పరమశాంత స్వరూపిణి. పరమ అంటే దీనికంటే ఉత్కృష్టమైన. గంభీర, నిశ్చలముగా ఉండేటటువంటి తల్లి. సమస్త కార్యాలని కూడా నిర్వహిస్తూ ఇటువంటి ఆందోళన లేకుండా, ఇటువంటి హడావిడి లేకుండా నిశ్చలంగా ఉండేటటువంటి తల్లి. ఇన్ని కోట్ల మందికి అనుగ్రహించాలంటే, ఇన్ని కోట్ల మందిని తన వీక్షణంతో ఆమె కాపాడుతూ ఉండాలంటే ఇంకా అమ్మవారికి అటువంటి తేడాలు కానీ, అటువంటి గంభీరత కనుక లేకపోతే అలా అందరినీ కూడా పాలించలేదు. గంభీర, గగనాంతస్థ అంటే గగన అంతస్థ, ఆకాశము అంతమున కూడా ఉండినటువంటిది. అంటే ఈ పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆకాశము కూడా ఒకనాడు లయమైపోవాల్సిందే, అమ్మవారిలో కలిసిపోవాల్సిందే. అటువంటి ఆకాశము లయమైపోయినా కూడా తాను ఉండేటటువంటిది. శాశ్వతి అని చెప్పి అనేక మార్లు చెప్పుకున్నాం. కాబట్టి శాశ్వతురాలు, ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఉండేటటువంటి తల్లి. గర్విత, గానలోలుప, త్రిమూర్తుల రూపంలో సృష్టి, స్థితి, లయకార్యాలన్నింటినీ కూడా జరిపించేటటువంటి శక్తి కలిగినటువంటిది. ఇక్కడ గర్వం కలిగినటువంటిది అని కాదు, శక్తి కలిగినటువంటిది. గర్విత, గానలోలుప, గానమునందు చాలా ప్రీతి కలిగినటువంటిది. అందుకే మనం ఉపచారాల్లో
ఇవన్నీ కూడా చివరిలో చేస్తాం. చిత్రమాచ్ఛాదయామి, చామరం వీచయామి, గీతం శ్రావ్యయామి. చక్కగా గీతాన్ని ఆలపించాం, నాట్యాన్ని చూపించాం. అలా అటువంటి గానమునందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినటువంటి తల్లి లోలుప. లోలుప అనేటటువంటిది స్త్రీలింగము, లోలుడు అనేటటువంటిది పుంలింగం అని చెప్పబడ్డాయి. కల్పనారహిత. కల్పన అనేటటువంటిది ఏది అంటే ఈ జగత్తంతా కూడా కల్పనే, ఈ జగత్తంతా కూడా మిథ్యయే, మాయయే, మోహమే అని చెప్పుకున్నాం. అందువల్ల దీనికి అతీతురాలుగా ఉండేటటువంటి తల్లి, ఈ కల్పనకు అతీతురాలే ఉండేటటువంటిది. అందుకని కల్పనారహిత, ఈ కల్పనకు ఎక్కడా కూడా అందనటువంటిది. కాష్ట. కాష్ట అనేటటువంటిది ఒక కాల ప్రమాణము. అంటే కాష్టము మన 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 కాల ప్రమాణములన్నీ కూడా మనం ఆంగ్లేయుల నుంచి తెచ్చుకుని సెకన్లు, నిమిషాలు, గంటలు, కానీ మన ప్రమాణాలు వేరేగా ఉంటాయి. ఈ కాష్ట అంటే 18 రెప్పపాట్ల యొక్క కాలం ఏదైతే ఉందో దాన్ని కాష్ట అని అంటారు. అటువంటి కాష్టమును కంటే కాలమునకు స్వరూపిణిగా ఉన్నది కాష్ట. కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ. కాంత అక ప్లస్ అంత కాంత. అక అంటే దుఃఖము, బాధ, శోకము, వీటన్నింటినీ కూడా అంతము చేసేటటువంటి తల్లి. భక్తుల యొక్క దుఃఖాన్ని, భక్తుల యొక్క శోకాన్ని, భక్తుల యొక్క విచారాన్ని కూడా దూరం చేసేటటువంటి తల్లి, దాన్ని అంతం చేసేటటువంటి తల్లి. కాంతార్థ విగ్రహ. కాంత అర్ధ విగ్రహ. కాంతుడు. కాంతుడు అంటే ఆ పరమేశ్వరుడు, పరమశివుడు. ఆయనలో అర్ధ విగ్రహ, ఆయనలో స్వగభాగమై ఉన్నటువంటి తల్లి కాంత కాంతార్థ విగ్రహ. శ్రీ కాంతాయ కళ్యాణ నిధేయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.